ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి వందనాలు, శుభాలు. మరొక ఉదయ కాలమందు దేవుని వాక్కును గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ దిన దేవుని వాక్కు లూకా సువార్త 1వ అధ్యాయము 27 వచనం. దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రిదోన్ బిడ్లరా, దేవునికి సమస్తమును సాధ్యమే. ఈరోజు అన్నీ సాధ్యమని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు కొన్ని సాధ్యము చేయలేడు. దేవునికి కొన్ని సాధ్యపడవు. ఆయన ఎంత మాత్రము చేయలేడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడు అన్నీ చేస్తాడని, కానీ దేవుడు కొన్ని మాత్రం ఎప్పటికీ చేయలేడు. అవి ఏమిటో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధము ఆడలేడు. ఇది ఎప్పటికీ ఆయనకు సాధ్యము కాదు. మనమైనా ఎన్ని అబద్ధాలైనా మాట్లాడగలుగుతామేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పటికి కూడా అబద్ధమును ఆడలేడు. రెండవది, న్యాయమును అన్యాయమని నా దేవుడు ఎప్పుడు కూడా తలంచడు, ఒప్పుకొనడు. నీవైతే అన్యాయమును కూడా న్యాయమని చెప్పగలుగుతావేమో, కానీ న్యాయమును న్యాయమని చెప్పలేని ఈ లోకములో దేవుడు ఎంత మాత్రము కూడా న్యాయమును అన్యాయమని మాత్రం ఎప్పుడు కూడా తీర్పు తీర్చడు. ప్రిదోన్ బిడ్లారా, నా దేవునికి ఇది ఎప్పటికీ సాధ్యపడవు. నా దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేయనటువంటి వాడు. దేవుడు కీడు చేసేవాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ కీడు చేయడం ఆయనకు అసాధ్యము. ఇదిగో న్యాయపీఠములో విమర్శ చేయుతున్నప్పుడు నీతిమంతుని అనీతిమంతుడనడు, అనీతిమంతుని నీతిమంతుడని పిలువడు. ప్రిదోన్ బిడ్లారా, దేవుడు తప్పక నీతిమంతుడును నీతిమంతుల త్రోవలను నడిపిస్తాడు. అనీతిమంతులను ఎక్కడ నడిపించాలో దేవుడు అక్కడికి నడిపిస్తాడు. ఆయనకు ఇది ఎంత మాత్రం అసాధ్యము, కుదరదు. ఆయన అబద్ధము ఆడలేడు, న్యాయము అన్యాయమని చెప్పలేడు, నీతిమంతుని అనీతిమంతుడని తీర్పు తీర్చలేడు. దేవునికి ఇప్పుడు ఇవి ఎప్పటికీ సాధ్యం కావు. అయితే నీ జీవితంలో జరగవలసిన కార్యములు ఏదైతే ఉన్నాయో అది నీ దృష్టికి చాలా పెద్దవేమో. ఒకవేళ నీకున్న అప్పులు నీ దృష్టికి చాలా పెద్దవి కనబడుతున్నాయేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం చాలా స్వల్పమైనవి. అయితే దేవా, నీ చిత్తములో ఉంటే ఇది జరిగించు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకోగలిగితే దేవుడు గొప్ప కార్యము చేసేవాడిగా ఉంటున్నాడు. ఇదిగో నువ్వు అన్యాయం చేసి ప్రభువా నాకు న్యాయం జరిగించు ప్రభు అని ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండినా, బలి ఇచ్చినా, కానుకిచ్చినా కూడా అది ఎప్పటికీ జరగదు. దేవునికి అది సాధ్యపడదు. ఒకవేళ నువ్వు అపవిత్రంగా బ్రతికి ఇదిగో ప్రభు నాలో పవిత్రత ఉంది ప్రభు, నన్ను కాపాడు ప్రభు అని సౌలులాగా గనక నువ్వు మాట్లాడితే దేవుడు ఎప్పటికి కూడా ఇదిగో నీవు అనీతిమంతునిగా బ్రతికి నేను నీతిమంతుడని దేవా అందరి ఎదుట నువ్వు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా చేయలేడు. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? నీ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయా? అయితే నువ్వు నీతిమంతునిగా బ్రతుకు, న్యాయంగా ఉండు, పవిత్రతగా ఉండు. ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో నువ్వు ఉంటావో దేవుడికి అన్నీ సాధ్యమే. ఆయన అన్నీ చేయగలుగుతాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చుతాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించేవాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చినవాడు, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసినటువంటి దేవుడు. ఇదిగో మల్కు యొక్క చెవి తెగ నరికినప్పుడు మరలా అతికించగలిగినటువంటి దేవుడు. ఇదిగో కొట్టినటువంటి వారిని క్షమించే హృదయం కలిగిన దేవుడు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. సముద్రము గద్దింపగా అది మిక్కిలని మలమాయను. ఇలా 1, 2 కాదండి, బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో ఆశ్చర్య కథ. చనిపోయినటువంటి లాజరు 4 దినాల తర్వాత లాజరు బయటికి రానగానే ఎవ్వరు సాధ్యపడని దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యము నా దేవుడు చేసి చూపించాడు. అటు భూమి మీద ఉన్నటువంటి సముద్రమైన, మరణమైన, జీవమైన ఏదైనా సరే, ఆర్థికంగా ఇదిగో నీటి ద్రాక్షరసమైన, అప్పుల ఊబిలో ఉన్న, ఏ స్థితిలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు అన్నీ మార్చగలిగినటువంటి వాడు. అయితే నీవు అనీతిమంతునిగా కానీ అపవిత్రునిగా కానీ ఇదిగో అన్యాయస్తునిగా నువ్వు కనుక బ్రతకగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఏమీ చేయడు. నా దేవునికి అన్నీ సాధ్యమే. అయితే కొన్ని మాత్రమైనా చేయలేడు. నా దేవుడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు. నువ్వు కూడా అలాగే బ్రతకగలిగితే నీ జీవితంలో సమస్యగా ఉంటున్నది, వేదనతో ఉన్నది, అక్కరతో ఉన్నది, దేవుడు ఇప్పుడు తీర్చి ఆయన సాధ్యము చేయగలిగిన దేవుడని ఈరోజు నీకు నిరూపిస్తాడు. తప్పకుండా విశ్వాసం నుంచి బిడ్డ, నా దేవునికి సాధ్యమే, నా దేవునికి సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని దేవుని వాక్కుల్లో తెలియజేయబడినట్టుగా దేవుని విశ్వాసం ఉంచు. ఒకవేళ అపవిత్రంగా బ్రతుకుతా ఉంటే ఈరోజు పరిశుద్ధతగా బ్రతకడానికి ట్రై చేయి. ఒకవేళ అన్యాయంగా నడుచుకుంటా న్యాయంగా ఉండి ప్రభు దగ్గర వేడుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కార్యములు దేవుడు నిశ్చయముగా ఈ దినాన్ని నీకు దేవుడు అనుగ్రహించి దయచేయునుగాక. ఆమేన్.